వెల్కమ్ టు వార్త. నేను దేవా. మూడవసారి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరో 2 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడవసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కూడా బీసీలకైతే మాత్రం అంటే బీసీల ఆశలు అడియాసలు అయ్యాయని అయితే మాత్రం పలు బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ అరుణ్ ఉన్నారు. చెప్పండి సార్, 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే 10,000 కోట్లు కేటాయించాలి, బీసీకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్లు చేశారు. కానీ ఈసారి కూడా అటువంటిది ఏది జరగలేదు. ఎలా చూడొచ్చు? మొట్టమొదటి మేము ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ బీసీల బడ్జెట్ పక్కన పెట్టండి. మీరు అక్కడ కుమేర్లో జరిగిన 2 నెలల పసికందుని తొక్కి చంపితేనే ఆ పార్టీ పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు. నకిలీ మొత్తం నకిలీ ఫోరెన్సిక్ సర్టిఫికేట్లు రిలీజ్ చేసి నార్మల్ చావని చెప్పి ఇప్పటివరకు కూడా అరెస్టులు చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు బడ్జెట్ గురించి పోవడం చాలా దూరం. ఈ వార్త చాలా దూరమైన వార్త, బాధాకరమైన విషయం. ఇంకా మేము ఎందుకు చెప్తున్నామంటే బీసీల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక 1% కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ మేము అడుగుతున్నాం ఈ పార్టీని, మీరు ఫస్ట్ అసెంబ్లీలో పనికి వచ్చే విషయాలు డిస్కస్ చేయండి. మీరు కుమ్మెర లాంటి సంఘటనలు మీరు డిస్కస్ చేయండి. బ్రోకర్లు, కాలేజ్ యజమానులు, మెడికల్ కాలేజ్ యజమానులు, బ్రోకర్ నా కొడుకులు, వాళ్ళు మాట్లాడే పిచ్చి జోకులు, పిచ్చి వాటి కోసం సర్కస్ చేయకండి అసెంబ్లీని దయచేసి. మీరు ప్రజలకు సంబంధించిన అంశాలు, కుమ్మెర లాంటి అంశం, ఈ రాష్ట్రం అప్పులపాలు ఎందుకయిందో మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మేము 80% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న రాష్ట్రం. మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి అయితే అప్పులపాలు ఎందుకయిందో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, మేము మొత్తము ఇది చేస్తామని ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఎందుకు అప్పులపాలైంది, దానివల్ల మానవ వనరులు ఎంత డెవలప్ అయినాయి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ఈరోజు లక్షల కోట్లు, ఆ లక్షల కోట్ల వల్ల ఎక్కడ మానవ వనరులు డెవలప్ అయినాయి తెలంగాణలో మేము ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. మీరు చేస్తే చేయండి అప్పులు, ఫిజికల్ ఎఫ్ఆర్బిఎం ఏదైతే పరిమితి ఉంటుందో, ఫిజికల్ డెఫిసిట్ ఏదో పరిమితి ఉంటుందో దాని ప్రకారం మీరు చేయండి. కానీ రిజల్ట్ చూపించండి మేము అడుగుతున్నాం. మానవ వనరులు, స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడైంది ఈ రాష్ట్రంలో? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడైతుంది? పాఠశాలలు బంద్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. బడుగు వర్గాలు చదివే పాఠశాలలు గ్రామాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు 6,000, మీరు ఉన్నప్పుడు 1,500, మీరు 2,000 పైన మీరు ఓపెన్గా చెప్తున్నారు మేము బంద్ చేసి పడేస్తాం పాఠశాల అని చెప్తున్నాం. ఆఫ్రికా దేశాల్లో వరల్డ్ బ్యాంక్ తెచ్చుకొని ఫండింగ్ తెచ్చుకొని వాళ్ళు పాఠశాలలు ఓపెన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. మీరు మీ కేసీఆర్ ఆత్మ మీ శరీరంలో ఎంటర్ అయిందని మేము భావిస్తున్నాం. పరకాయ ప్రవేశం చేసింది. ఈ పరకాయ ప్రవేశాలు కాదు, ఇట్లాంటివి కాదు మీరు చేయాల్సింది. కేసీఆర్ పార్ట్ 2 కాకండి, కేసీఆర్కి భిన్నంగా పరిపాలన చేయండి. ఆయన బిల్డింగ్లు కట్టిండు, మీరు బిల్డింగ్లు కడుతురు. ఇవే పనులు మీరు చేసుకుంటూ కూర్చుంటు తప్ప కాంట్రాక్టర్లకి మేలు చేకూర్చే పెద్ద పెద్ద భవనాలు ఎవరు అడుగుతున్నారు? గ్రామాలు ఉన్న పాఠశాలల టీచర్లను పెంచండి. మీరు ఏమైనా పోయేది ఉందా? మీ సొమ్మేమైనా కరిగిపోతుందా? మీరు విద్యా వైద్యం అందేంది? సరే గాంధీ హాస్పిటల్ పోండి రేవంత్ రెడ్డి గారు, మీరు చూడండి అక్కడ బాత్రూంల పరిస్థితి చూడండి. మీరు ఏ రోజన్నా గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ప్రైవేట్లో తీసుకుంటారు. ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అసెంబ్లీలో పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఏసీ రూమ్లో నుండి మీరు బయటికి కిందికి దింపే రోజులు దగ్గరున్నాయని చెప్తున్నాం మేము. ఫస్ట్ అసెంబ్లీలో కుమ్మెర ఘటన గురించి మాట్లాడండి మీరు, లేదా యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్కి తీసుకుపోతాం మేము ఈ సంఘటనని. మీకు చెప్తున్నాం, మొన్ననే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేస్తే వాళ్ళ కొడుకు హ్యూమన్ రైట్ కౌన్సిల్కి తీసుకుపోయిండు. ముఖ్యమంత్రి గారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు జవాబుదారీతనంతో మీరు పరిపాలన చేయండి రాష్ట్రాన్ని. నోరు మూయిస్తా, బి అంటే 2, సి అంటే 3 కలిపితే 5, వీళ్ళు అంతే వీళ్ళు అని ఆ చులకల భావన మీరు తీసిపడేయండి. వీళ్ళతో ఏమవుతుంది? మేము మిమ్మల్ని యునైటెడ్ నేషన్ కూడా తీసుకుపోతాం. ఇట్లాంటి సంఘటన పైన చిల్లరగాడా గవా మీరు మాటలు మాట్లాడేది బీసీల గురించి? వాడు చిల్లరగాడు, తాగుబోతూ, ఏదో గొడవ చేసిండు, లక్షల కోట్లు అప్లై చేసిన మిమ్మల్ని దొంగలని చెప్పొచ్చా? మేము అంటున్నామ్మా, ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తున్నాం. మేము గత ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తున్నాం. చిల్లరగాళ్ళు, దొంగలని మేము ఎక్కడ సంబోధిస్తలేం. మీరు కూడా మీ మంత్రులు, మీరు ఎమ్మెల్యేలు, గత ప్రభుత్వం చెప్పినట్టు మీరందరూ కూడా బీసీలని సంబోధించేటప్పుడు ఒక ప్రేమతోటి, ఒక గౌరవంతో, డబ్బు లేని బీసీలైనా కూడా మీరు అట్టనే సంబోధించాలి. మేము కూడా మా భాషను వక్రీకరించుకుంటాం. వీళ్ళు దొంగలు, వీళ్ళు అలీబాబా 40 దొంగలు, వీళ్ళు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి లక్షల కోట్లు దొంగలంటాం మేము కూడా. మీరు ఇప్పటి నుండి మీరు క్షమాపణ చెప్పకుంటే ఆ కుటుంబానికి చిల్లరగాడు తాగబోతూ ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి మీ పార్టీ అని మేము ఘాటుగా మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే గత 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నట్లయితే ఇప్పసారా గురించి కానీ ఇటువంటి సంఘటనలు చర్చిస్తున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అని చెప్పి ఇటువంటి సంఘటనలు చర్చించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు ఎవడన్నా చూస్తుండా వీళ్ళ అసెంబ్లీలో చెత్తనా కొడుకులు అంతా వచ్చినప్పటి నుండి వీళ్ళంతా ఎవరు వచ్చారు?
పైసలు వసూలు చేసే కాలేజ్ యాజమాన్యం, మెడికల్ కాలేజ్ యాజమాన్యం వీళ్ళ అంటే అసెంబ్లీలు ఉండేది. ఎవరైనా చూస్తురా అసలు అసెంబ్లీ పేపర్ చదువుతురా? సర్క్యులేషన్ పడిపోయింది, మీకు తెలియదా పేపర్ సర్క్యులేషన్ ఎంత పడిపోయిందో? ఈనాడు లేదు, సాక్షి లేదు, మొత్తం వీళ్ళు మాట్లాడే అబద్ధాలు, వీళ్ళు మాట్లాడే మొత్తం ప్రజాకంటక ప్రజా వ్యతిరేక మాటలతోటి ప్రజలకి అసెంబ్లీ అంటే నమ్మకం కూడా పోయింది మొత్తం. ఈరోజు ఎవరున్నారు అసెంబ్లీలో? బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. వ్యాపారాలు మాని మీరు రావాలి అసెంబ్లీకి, కానీ మీరు వ్యాపారాలు చేసుకుంటా వ్యాపారాన్ని పెంచుకోవడానికి అసెంబ్లీకి వచ్చేది. ఒకప్పుడు ఎట్లాంటి అసెంబ్లీలు ఉన్నాయి, ప్రజల కోసం జీవితం అంకితం చేసిన వాళ్ళ అసెంబ్లీలు ఉన్నారు. అట్లాంటి అసెంబ్లీ మా ప్రజా అసెంబ్లీ కావాలి. కానీ వ్యాపారవేత్తలు సీటు కొంట 50 కోట్లు వేసి ఇంకో 50 కోట్లు జనాలకు పంచుతా, వాడు తాగి చచ్చిపోయిన వాడు చచ్చిపోవాలి, వాడు తాగి చచ్చిపోయి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళంతా రోడ్డు మీద పడాలి. ఇట్లాంటి ఏ గ్రామానికి పోయినా కూడా వీళ్ళు పంచే పైసలతోటి ఆ మందు తాగి ప్రతి ఊరిలో కూడా ఒక 5-10 కుటుంబాలు పుస్తెలు అయిపోయి మహిళలు వాళ్ళు విధవల్లాగా బాధాకరంగా పిల్లల్ని చదివే స్థితిలో ఉన్నారు. ఫస్ట్ అసెంబ్లీలో నిజంగా ప్రజా పోరాటం చేసేవాళ్ళని తీసుకొస్తేనే ఈ అసెంబ్లీకి ఒక కళ ఉంటుంది, ఇది ఒక ప్రజా అసెంబ్లీగా మారుతుంది. అంతేగాని వ్యాపారవేత్తలు ఏదో వాళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ జాబ్ లాగా వ్యాపారం తర్వాత ఏదో ఖాళీగా ఉన్నాం కదా నేను అసెంబ్లీలోకి పోతాం, 50 పెడతా, 50 సంపాదించుకుంటా, 500 సంపాదించుకుంటా. వ్యాపారం చేయకండి, ఈస్ట్ ఇండియా కంపెనీలా చేయకండి. దీన్ని డచ్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ వీళ్ళు ప్రపంచాన్ని మొత్తం పంచుకున్నప్పుడు యుద్ధాలు చేసి అట్లా తెలంగాణని దయచేసి పంచుకోకండి. ప్రజల ఆత్మల్ని శోభకు గురి చేయకండి. మీరు అసెంబ్లీని ప్రజా సమస్యల కోసం, కుమ్మెర లాంటి సెన్సిటివ్ సమస్యల కోసం, గ్రామాల్లో నిరుద్యోగత, గ్రామాల్లో పాఠశాలల మీద మీరు చర్చించండి. ఇంకెందుకుంది ఈ ప్రభుత్వం? ఈ అసెంబ్లీ ఎందుకు పాఠశాలల మీద చర్చించేది? మూసుకోవుతున్న పాఠశాలలు, ఎన్రోల్మెంట్ రేషియోలు లేవు, రిటెన్షన్ లేదు, పాఠశాలలు కనీసం రిటెన్షన్ లేదు. ఒక పాఠశాలలో ఊళ్ళో ఒకళ్ళు 2 టీచర్లు వాళ్ళు మొత్తం అటెండెన్స్ చేయడానికి వాళ్ళ టైం అంతా అయిపోతే తల్లిదండ్రులు పంపించాలంటే భయపడుతున్నారు. ఈ ఫీజులు కట్టలేక పేదరికం పెరుగుతుంది తెలంగాణలో. బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఫీజులు, హాస్పిటల్ డబ్బు కట్టడానికి వాళ్ళ జీవితాలు మొత్తం అయిపోతున్నాయి, రిటైర్మెంట్ అయిపోతున్నారు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు, విద్య, వైద్యం ఇట్లాంటి కులాలపైన జరుగుతున్న దాడులు, ఇట్లాంటి సంఘటనల మీద చర్చించకుంటే నేపాల్లో పిల్లగాడు బలెన్స్ అనేట ఆయన ఎట్లయితే విప్లవం తీసుకొచ్చిండో, అవినీతి పైన పోరాటం చేసి 35 ఏళ్ళకైండో, ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా 35 ఏళ్ళ పిల్లల్ని ఊరూరు తిప్పి ఎమ్మెల్యేల్ని ఏసీ రూమ్ల నుండి రోడ్ల మీద కూర్చోబెడతామని చెప్తున్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యా వైద్యమే మా మొదటి ప్రాధాన్యతని ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లు కేటాయిస్తున్నామని చెప్తుంది. గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు మండలాల హెడ్ క్వార్టర్స్కి ఎట్లా పోతారు? రెసిడెన్షియల్ విధానం ఎంతమంది పోతారు మీరు ఆలోచించండి ఒకసారి. గ్రామాల్లో ఉన్న పబ్లిక్ స్కూల్స్ గ్రామాల్లోనే ఉండాలి, వాటిని రినోవేట్ చేయండి, టీచర్లను పెంచండి. మీరు నార్వే, స్వీడన్, యూరోపియన్, జపానీస్ సిస్టమ్ చదవండి. విద్యను వాళ్ళు వ్యాపారం చేయరు, ఎక్కడున్నా కూడా విద్యనే వాళ్ళ మొదటి ప్రాధాన్యత బడ్జెట్. ఇక్కడ ఆ ప్రభుత్వం కాళేశ్వరం అని చెప్పింది, కాళేశ్వరం పేరు మీద దవ్వింది, దాని రిజల్ట్ ఇప్పటికి తెలియదు, ఏమైందో కూడా తెలియదు. దానికి అంటే వాళ్ళ ఎన్నికల హామీల ఈఎన్వి కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని అదే అంటున్నాం, మీరు ఎన్నికల హామీలు ఏమిచ్చారు? మీరు మొత్తం కూడా విద్యా వ్యవస్థని, టీచర్ ఉద్యోగాలు పెంచుతాము, గ్రామాల్లో ఉన్న పాఠశాలని మేము రినోవేట్ చేస్తాము. అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ మాట మార్చినట్టు వీళ్ళు కూడా మాట మారుస్తారు. బడా అవి కట్టడం వల్ల కాంట్రాక్టర్లకు లాభం తప్ప మొత్తము కాంట్రాక్టర్లకు ఇంటిగ్రేటెడ్ పెద్ద క్యాంపస్లు 200 కోట్లు 500 కోట్లు కాంట్రాక్టర్లకి 10 to 20% లాభం తప్ప ఎవరిని ఉద్ధరించే చాలా ఉన్నాయి. గురుకులాలు ఉన్నాయి, ఆల్రెడీ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, వాటిని మంచిగా డెవలప్ చేయండి. మీరు బొచ్చడు గురుకులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సాంఘిక సంక్షేమ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, వాటిని రినోవేట్ చేయండి, సొంత భవనాలు ఇవ్వండి, ఉన్న సిస్టమ్ని బాగు చేయండి అని చెప్తున్నాం. కొత్త సిస్టమ్ తీసుకురాకండి. ఇంటిగ్రేటెడ్ దేనికి ఇంటిగ్రేషన్ చెప్పండి మీరు? ఒక వీలపల్లి శంకర్కి ఓబీసీ సెల్ ఇస్తే బీసీ నాయకులు వస్తారు కానీ రెడ్డి నాయకులు వస్తారు సంతకం పెడితే. మీ పార్టీలో ఇంటిగ్రేషన్ లేదు. ఫస్ట్ అట్లాంటి ఇంటిగ్రేషన్ కావాలి. ఒక రెడ్డి నాయకుడు రండి, ముఖ్యమంత్రి రావాలి, ఆయన బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు, ఓబీసీ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు బీసీ నాయకులను మీరు పంపుతున్నారంటే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక చాకలి బిడ్డ వీళ్ళపల్లి శంకర్ ఆయన బాధ్యతలు తీసుకుంటుంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండాలి, కానీ బీసీని పంపుతున్నారంటే ఇంటిగ్రేషన్ ఎక్కడుంది? మీరు ఇట్లాంటి ఇంటిగ్రేషన్ తీసుకురండి తప్ప ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పి కాంట్రాక్టర్ల జేబులు నింపకండి. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబు నింపి ఈ రాష్ట్రాన్ని దివాళా తీసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు ఆ బాటలో పోకండి అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అంటే మరో 2 రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు 3వసారి కూడా బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. అంటే బీసీలకి మీరు చూస్తే సౌత్ అన్న ఒక
పత్రిక ఒక 2 ఏళ్ల క్రితం వచ్చి మొత్తం భువనగిరిలో ఉన్న ఒక హాస్టల్కి పోయిందనమాట. జైళ్ళ కంటే అధ్వానంగా ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అని ఫస్ట్ సౌత్ అని ఒక పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది. ఒక రూమ్లో 14 మంది మహిళలు ఉన్నారు, ఫ్యాన్ లేదంట, ఫ్యాన్ లేదు, జ్వరాలు వస్తే బయట వాళ్ళ అమ్మానాన్ని పిలిపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారు. స్టోరేజ్ స్పేస్ లేదు, స్టోరేజ్ స్పేస్ కనీసం వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ లేదు, బాత్రూంలో అయితే అత్యంత అధ్వానం. ఇంకా అంటే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటే మీరే చూసిర్రు, ఉరేసుకొని కొంతమంది చనిపోతున్నారు హాస్టల్స్లో. 100 మంది చనిపోయారు, ఒక 100 మంది చనిపోయారని కేటీఆర్ చెప్తారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 200 మంది చనిపోయారని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అంటే జైల్లో కూడా ఖైదీలు మరణించరు, వాళ్ళకి ఒక కరెక్ట్ టైంకి ఫుడ్ పెడతారు, వాళ్ళకి శానిటేషన్ ఉంటుంది. కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు చనిపోతున్నారు. ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసే పిల్లలు ఒక ఆర్మీకి పోయి తర్వాత ఒక ఐఏఎస్ కావాల్సిన వాళ్ళు, ఒక ఐపీఎస్ కావాల్సిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలకు పోవాల్సిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లకు పోవాల్సిన వాళ్ళు, మానసిక ఎదుగుదలతోటి వాళ్ళు ఈ దేశ నిర్మాణంలో కావాల్సిన ఒక ప్రధాని నరేంద్ర మోడీలకు కావాల్సిన వాళ్ళు, అట్లా ఎదుగుదల ఉండాల్సిన పిల్లలు బలవన్ మరణాలు, తిండి సరిగా లేక మరణాలు, కొన్నిట్ల ఫుడ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్, కొన్నిట్ల అవి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి పేపర్లో. నార్త్ ఇండియా నుండి వచ్చి వాళ్ళు ఆర్టికల్ రాస్తున్నారంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పునే ఈ ప్రభుత్వం రిపీట్ చేస్తుంది. తెలంగాణ మాకు తెలుసు ఫ్యూడలిజం కింద నలిగిపోయిన తెలంగాణ, ఫ్యూడలిజం కింద నలిగిపోయి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం జరిగిన తెలంగాణలో మళ్ళీ అదే ఫ్యూడలిజం నీడల ఈ ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా తిరగబడతాం. వచ్చే ఎన్నికల ఖచ్చితంగా బీసీలో 70 మందిని అసెంబ్లీకి పంపుతామని చెప్తున్నాం. అంటే తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై రాజకీయ పార్టీగా మారబోతుందని కల్వకుంట్ల కవిత చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ జిల్లాలో కొత్త పార్టీని ప్రకటించబోతుంది. కొత్త పార్టీకి మీరు ఏమైనా మద్దతు ఇస్తారా? చూడండి, బీసీల కోసం బీసీల సమస్యలపైనే మేము గత 54 ఏళ్ల నుండి ఆర్ కృష్ణన్న గారు పోరాడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పెట్టి ఆర్ కృష్ణన్న దాన్ని కాలక్రమేణా బీసీ సంక్షేమ సంఘంగా మార్చి ఈ కులాలను అభివృద్ధి బాట వైపు తీసుకుపోవాలి, కులాల మధ్య చిచ్చు కాదు, ఈ కులాలని దేశంలో ఇంటిగ్రేట్ చేయాలని ఇట్లాంటి ఇంటిగ్రేషన్ కోసం పోరాడుతున్నారు కృష్ణన్న గారు. జియోలు చూడొచ్చు మీరు, ఫీజు రింబర్స్మెంట్ జియో, హాస్టల్ల జియో. మేము తెలంగాణ జాగృతి పార్టీని కూడా ఆ దిశగా వాళ్ళ పోరాటాన్ని కొనసాగించాలి. ఇంటిగ్రేషన్ వైపు, నేషనల్ ఇంటిగ్రేషన్ వైపు పిల్లల్ని చదివిపించి వాళ్ళు కూడా తిరగాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులాల కోసం పోరాడాలి, వాళ్ళు బీసీల హక్కుల కోసం పోరాడాలి, బీసీల ఆత్మరక్షణ చట్టం కోసం పోరాడాలని మేము బలంగా కోరుకుంటున్నాము. ఆ దిశగా వాళ్ళ ఎజెండాని తయారు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో చూసుకున్నట్లయితే మీరు చాలాసార్లు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాజాగా మార్చి 30, 31వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతోనైనా సరే బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? పోయినసారి మేము చలో ఢిల్లీ చేస్తే సాయిశ్వరాచారి కుటుంబాన్ని పోయి పరామర్శించడం జరిగింది. చలో ఢిల్లీ చేసినప్పుడు 42% కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయిశ్వరాచారి కుటుంబాన్ని బీసీల తొలి అమరవీరుడు ఆయనను గుర్తించింది ప్రభుత్వం. వాళ్ళ ఇంటికి పోయిరు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ప్రకటించారు. కాబట్టి ఫలితం వచ్చింది. ఈసారి కుమ్మేర ఘటన గురించి, కామారెడ్డి డిక్లరేషన్ గురించి, ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడ మీటింగ్లు పెడుతుంది కాబట్టి, మొత్తం బీసీల మీటింగ్లు పెడుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ బీసీలకు ఇంకోటి ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటారు. పెద్ద పదాలు వాడడం కంటే ఫస్ట్ బీసీలకు న్యాయం చేయండి మీరు. సౌత్ ఇండియాలో ఉన్నది మొత్తం బీసీలు లేని సౌత్ ఇండియా లేదు. కాబట్టి బీసీలకి న్యాయం చేసినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియా గురించి మాట్లాడితే చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. సౌత్ ఇండియా మా వాదన వచ్చినప్పుడు బీసీలే సౌత్ ఇండియానే బీసీలు. మరి బీసీలకు చేయకుండా మీరు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే ఇది ఒక హాస్యాస్పదమైన విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసు చేసుకోండి, బీసీల పట్ల పెద్ద మనసు చేసుకొని బీసీలకు న్యాయం చేయండి, సౌత్ ఇండియా కాదు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో మీ నాయకుడు రేవంత్ రెడ్డి, మీ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ బీసీ అని తిరుగుతుంటూ పోయిన ఎన్నికల నుండి ఫస్ట్ మీ రాష్ట్రంలో అధికారం ఇచ్చిరు బీసీలు. 60% ఉన్న బీసీలు నీపైన నమ్మకం పెట్టి నేను ముఖ్యమంత్రిని చేసినాక మీరు బీసీలకు ఏం చేసిరు? కనీసం హాస్టల్ బిల్డింగ్లు కట్టలేరు, గురుకులకు కనీసం మీరు రెంట్లు కడతలేరు, కనీసం మీ ముఖ్యమంత్రి గారు రెంట్లు కడతలేరు. బాధాకరమైన విషయం. హైడ్రా సంస్థ కింద 1000 ఎకరాలు జమ చేసుకురు మీరు. ఆ జమ చేసిన దాంట్లో 10 ఎకరాలు ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. 10 ఎకరాలు కట్టియండి, సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుంటాం మేమే. సుధామూర్తి గారు రెడీగా ఉన్నారు అక్కడ. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ భార్య బిల్డింగ్లు కట్టియడానికి మీరు జాగా చూపియండి, మీరు బిల్డింగ్లు చూపియండి. బీసీ బిడ్డలకు మీరు కనీసం 5 ఎకరాలు జాగా ఇవ్వనోళ్ళు మీరు దక్షిణ భారతదేశం గురించి ఎందుకు పోరాడతారు? మీకు ఇంత మనసు లేదు. బీసీలో ఒక 5 ఎకరాల బిల్డింగ్లా వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కూడా మీకు మనసు లేదు. కానీ మీరు దక్షిణ భారతదేశం గురించి పోరాడితే యావత్ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. అట్లాంటి వాదనలు తీసుకురాకండి దయచేసి.
ఒకసారి రోడ్డు మీదకి రండి, బీసీ బిడ్డల బతుకులు చూడండి. ఈ బస్తీలకు పోండి, మీరు వడ్డెర బస్తీకి పోండి, మీరు గౌడ బస్తీకి పోండి, మీరు యాదవ బస్తీలకు పోండి. వాళ్ళ బతుకులు చూసి అప్పుడు మీరు మాట్లాడాలి పెద్ద పెద్ద మాటలు ఈ దేశం గురించి అని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. ఫైనల్గా తాజాగా ఈరోజైతే గనక మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి దాదాపు 700 కోట్లు కేటాయించారు. అలాగే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏమని చెప్తారు? మూసి మేము ఎక్కడైనా కూడా ఈ హైడ్రా అన్న సంస్థ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్న బస్తీలనే టార్గెట్ చేస్తుంది మొత్తం కూడా. అక్కడ ఉన్న బస్తీలు తర్వాత పెద్ద పెద్ద విగ్రహాల గురించి గాంధీ మనవడే చెప్పిండు, మా తాత విగ్రహం నువ్వు పెట్టకు అని చెప్పిండు. మా తాత ప్రజల మనసులు ఉండాలి తప్ప మీరు పెట్టే విగ్రహం ఉండొద్దు. వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది, నాసిరకం విగ్రహాలు పెడతారు. ఇప్పుడున్న అవినీతి రాజ్యంలో కాంట్రాక్టర్లకే జేబులు నిండుతాయి, నాసిరకం విగ్రహాలు పెడతారు. అవసరమైతే పాఠ్యాంశంలో పెట్టండి, లైబ్రరీ పెట్టండి, గాంధీ పేరు మీద పెద్ద లైబ్రరీ పెడదాం, పిల్లలు చదువుకుంటారు. మహాత్మా గాంధీ ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం అన్నాడు. ముఖ్యమంత్రికి చెప్తున్నా, గ్రామ స్వరాజ్యం తీసుకురండి, బీసీ సర్పంచ్లు అయ్యారు, వాళ్ళకి నిధులు ఇవ్వండి వాళ్ళకి. అప్పుడు అన్నాడు మన కేసీఆర్ సార్ అన్నాడప్పుడు, నిధులు నీళ్లు నియామకాలు లేవు, నిధులు అయితే అసలే లేవు. నిధులు కొంతమంది జేబులకు పోయినాయి. మా బీసీల జేబులకు నిధులు వచ్చేటట్టు చూడమని చెప్తున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే అదే, బీసీలు బతుకులు మారాలి. గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ చెప్పిండు. గ్రామ స్వరాజ్యం ఒక లైబ్రరీ పెట్టండి. మహాత్మా గాంధీ గారి పేరు మీద గొప్ప నాయకుడు, మహాత్మా గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడు. అట్లా మీరు గాంధీజీ భావజాలాన్ని తీసుకుపోండి తప్ప గాంధీ జీవితం మీరు చూడండి. చెరకతోటి గడిపేటోడు ఆయన. ఏడాదిలో 3-4 నెలలు, 6 నెలలు ఉద్యమం చేస్తే 6 నెలలు. అట్ట స్ఫూర్తి తీసుకోండి ముఖ్యమంత్రి గారు. అట్లా తయారు చేయండి మీ పార్టీని, గాంధీ మార్గంలో తీసుకుపోండి. కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల జేబులు నిండే కేసీఆర్ అది పెట్టిండు, నేను ఇది పెడితే ఆయనకు అంత మిగిలింది, నాకు ఇంత మిగిలింది. కాంపిటీషన్ పడకండి దయచేసి. పిల్లలంతా ఖరాబ్ అయిపోతారు. ఈ కాంపిటీషన్ స్పిరిట్ రాంగ్ రూట్లో రావద్దు. ఎంత మిగిలించుకున్నా ఎంత తిన్నా ఇది తప్ప రాష్ట్రంలో వేరే డిస్కషనే లేదు. ఒకసారి గాంధీ మార్గంలో ప్రతి వ్యక్తిని కూడా విద్య ద్వారా చైతన్యం చేయండి. గాంధీజీ అక్కడ చదువుకుంటూ విదేశాల్లో కాబట్టే ఆయన సౌత్ ఆఫ్రికాలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఈ దేశంలో స్వతంత్ర పోరాటం తీసుకొచ్చిండు, దండి మార్చ్ చేసిండు, దండి యాత్ర చేసిండు. మేము కూడా చదువుకున్నాం, మా పిల్లలు చదువుకుర్రు. ఇట్లాంటి సత్యాగ్రహ దీక్షలు చేయడానికి రెడీ అవుతారు తెలంగాణలో. మా వాటా మేము తీసుకుంటాం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలంతా లెక్క చూస్తే బీసీలు 15% మాత్రమే అయ్యారు. లెక్క చూస్తే 1952 నుండి జరిగిన ప్రతి ఎన్నికల చూస్తే మొత్తం ఉన్న ఎమ్మెల్యేలకి బీసీలు ఎంతమంది? 15%. బ్రిటిష్ వాడి పాలన కంటే దారుణం ఇదైతే. బ్రిటిష్ వాడి పాలన కంటే దారుణమైన పాలన. ఎట్లా కనిపిస్తున్నారు బీసీలు? 15%. అసలు 60% జనాభా ఉన్నోళ్ళు 15% అంటే ఎక్కడ బతుకుతున్నాం మేము? హిట్లర్ ఎట్లయితే నిర్బంధించుండో యూదుల్ని, ఈ రాష్ట్రంలో మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని ఇందిరా పార్క్కి, మమ్మల్ని రోడ్ల మీదనే పరిమితం చేస్తుంది ఈ ప్రభుత్వం. అసెంబ్లీకి పంపుతలేరు. అసెంబ్లీకి పోకుండా కుట్రలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేయనంటారు. మిమ్మల్ని చేపిస్తాం రోడ్ల మీద ధర్నాలు. గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, మేము రాబోయే రోజుల తెలంగాణలో బీసీ స్వరాజ్యం తీసుకొస్తాం. 70 మంది బీసీలను ఎమ్మెల్యేలు చేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి గల ముఖ్య కారణం నీళ్లు నిధులు నియామకాలని. కాకపోతే మాత్రం ఇప్పటికి కూడా అవి తెలంగాణ ప్రజలకు రాలేదని, అదేవిధంగా అంటే దాదాపు 3వసారి బడ్జెట్లో కూడా బీసీలకు అన్యాయమే జరిగిందని, అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చెల్లో ఢిల్లీ కార్యక్రమం ద్వారా కూడా మరోసారి అటువైపు కేంద్ర ప్రభుత్వమేమి ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెంపపెట్టులాగా తమ యొక్క డిమాండ్లను అయితే మాత్రం నెరవేర్చి తీరుతామని, అలాగే అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ ఉద్యమాన్ని ప్రపంచమంతా చాటేలా కూడా వెలుగెత్తుతామని అయితే మాత్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ అరుణ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.